అందుకో దండాలు బాబా అంబేడ్కర్ ఏప్రిల్ 14 పుట్టిన రోజంట ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో అందుకో దండాలు బాబా అంబేడ్కర్. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. ఆడవాళ్ళని లైసెన్స్డ్ వ్యభిచారం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా నేను ఒక పాట రాశాను. మా ఊరి దొరలకు ఉంపుడు గత్తెను పేరు జోగినమ్మో నేను ఊరు సానినమ్మా నా పేరు జోగినమ్మో నేను ఊరు సానినమ్మా వీరిక ఆలకించుడమ్మా. ఇది మొత్తం కథలాగా పాట. పవన్ కళ్యాణ్ నేను పాడితే ఆయన కళ్ళకి పుట్టపడబడ్డ నీళ్ళు గాలి గట్టిగా చేయబట్టుకొని చెప్పాడు, మాస్టర్జీ ఇక నుంచి నువ్వు నా సినిమాలకు రాయాల అని చెప్పి. నారాజుగా కురమా అన్నయ్య నజీరు అన్నయ్య ముద్దుల కన్నయ్య అరే మన రోజు మనకుంది మన్నయ్య నమ్మొద్దు రన్నో నాయకుని గుమ్మాని కుదిరిస్తారన్నో నమ్మినోళ్ళని తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు. తొలి అడుగు ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ప్రముఖ ప్రజా వాగ్గేయకారులు, సినీ గేయ రచయిత, మూలవాసుల సిద్ధాంతకర్త డాక్టర్ గంగాధరి మాస్టర్జీ గారి గురించి ఎన్నో విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్కారం మాస్టర్జీ గారు. నమస్తే మేడం. ముఖ్యంగా మా తొలి అడుగు ప్రేక్షకులకి ఈ కార్యక్రమంలో అసలు మాస్టర్జీ గారి గురించి అంటే ఒక పుస్తకం స్టార్ట్ చేయాలి మేమంతా. ఎందుకంటే ఆయన ఒక నాటకకర్తగా కానీ, ఒక సినీ గేయ రచయితగా కానీ, మూలవాసుల సిద్ధాంతకర్తగా కానీ, అలా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో అన్నిట్లో కూడా మాస్టర్జీ గారి ముద్ర ప్రత్యేకమైనది. సో అందుకని అసలు మీ గురించి కానీ, మీ కుటుంబ నేపథ్యం గురించి కానీ మాకు తెలియజేస్తారా? తప్పకుండా మేడం. మాది యాక్చువల్గా నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం కంటోన్మెంట్ బొల్లారం. కంటోన్మెంట్ హాస్పిటల్లో 1952 సెప్టెంబర్ 7వ తేదీన గంగాధరి సత్యమ్మ, గంగాధరి రాజయ్యల ద్వితీయ సంతానంగా పుట్టడానికి అంతకుముందే పుట్టినటువంటి బాబు చనిపోవడంతో మన పెద్దలు కొంచెం పండితులు పుట్టిన వెంటనే మీ కొడుకు ముఖం చూడొద్దు అది అని చెప్తే మా నాన్నగారు చాలా రోజుల తర్వాత నా ముఖం చూడడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము మొట్టమొదలుగా ఉండినటువంటి ప్రాంతం రిసాలా బజార్ అని మా నాన్న అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అక్కడ ఆ ప్రాంతంలో మేము ఉంటూ నేను అక్కడ జన్మలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ పంతులు చెప్పినటువంటి ఆ ఏదో జన్మ నక్షత్రం ప్రకారం నా పేరు శ్రీరాములు, రాముడి పేరు లేకుంటే సత్యనారాయణ ఇలాంటి పేర్లు పెట్టాలని చెప్పినప్పుడు మా నాన్న వాళ్ళ అక్క చాలా అంటేనంటే ఆమె ఒక మమ్మల్ని మా నాన్నని అంటే ఒక కళ్ళకందుకొని చూసేటువంటి మనిషి. ఆమె శ్రీరాములు ఉంటే బాగుంటుందని మా నాన్న వాళ్ళ అక్క కలిసి శ్రీరాములు అని పెట్టారు. అయితే మా నాన్న వాళ్ళ ఇంటి పేరు వచ్చి గంగాధరి, మా నాన్న పేరు రాజయ్య, నాకు జన్మనిచ్చిన తల్లి పేరు సత్యమ్మ. మా నాన్నకి 2 భార్యలు ఉండేవాళ్ళు. మొట్టమొదటి భార్యకి సంతానం కలగలేదని మా అమ్మని చేసుకోవడం జరిగింది. అయితే ఆమెకి నాతో పాటు 4 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు పుట్టడం, ఆ మధ్యలో ఇంకొక 2 కూడా చనిపోవడం జరిగింది. అయితే బ్రతుకున్న వాళ్ళలో 4 ఆడపిల్లలు, నేను ఇంటికి పెద్దవాడిని అయ్యాను. మరి మా 3వ చెల్లి తర్వాత 4వ వ్యక్తి మళ్ళీ ఒక తమ్ముడు పుట్టాడు, ఆఖరిని ఇంకొక చెల్లి పుట్టింది. ప్రస్తుతానికి మేము బొల్లారంలో 1996 వరకు నేను అక్కడ ఉన్నాను. మా పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలోనే పక్కనే మచ్చిబొల్లారంలో మేము ఇల్లు తీసుకొని అక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది మా నాన్న కష్టపడి. అట్లా ఈ 1992లో కుదిరినటువంటి ఒప్పందం మాకు ఇల్లుని హ్యాండ్ ఓవర్ చేయడం 1996లో చేస్తారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఇక ఆ తర్వాత మీలాంటి వాళ్ళ గొప్ప వ్యక్తుల యొక్క పరిచయం అన్నీ కూడా మీకు తెలిసిన విషయమే. అయితే నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క 25-26 సంవత్సరాల్లో ఇది మా కుటుంబ నేపథ్యం. బాగుందండి. అసలు మూలవాసుల
సిద్ధాంతం ఏమిటి? దాని గురించి అంటే చాలా తక్కువ మందికి తెలుసు. మూలవాసుల సిద్ధాంతకర్తగా మీరు మంచి పేరు సంపాదించుకున్నారు. అసలు మూలవాసుల సిద్ధాంతం అంటే ఏమిటి తెలియజేయండి. నేను మీ ఉదాహరణ తీసుకొని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మీరు డ్యాన్స్ థెరపీ గురించి అక్కడెక్కడ అమెరికాలో ఒక మేడం అనుకున్నది, దానికి మీరు ఇక్కడ డెవలప్ చేసి మీ థెరపీగా చెప్తా ఉన్నారు. అవును. మీ థెరపీగా చెప్పినప్పుడు దాని క్రెడిబిలిటీ, దానికి ఉన్నటువంటి ఔన్నత్యం అంతా మీకే దక్కాల. శారద మేడం చెప్పిన తర్వాత ఎక్సో వచ్చేసి దానికి కొంచెం మార్పులు చేసి ఇది నాదని చెప్తే అది ఏమవుతుంది అంటే ద్రోహం అవుతుంది. అంటే ఎవరు కనుక్కున్న దానికి అంటే దాని మీద వారికి హక్కులు ఉండాలనేది మూలవాసుల సిద్ధాంతం. తర్వాత మూలవాసుల సిద్ధాంతానికి ప్రాథమికంగా ఉన్నటువంటిది ఏంటంటే ఎవరైతే ఒక దానికి కారకులో దానికి వారి యొక్క ఇది ఉండాలి. మేధోపరమైన హక్కులు అంటారు కదా. ఇప్పుడు మనం పసుపు కనుక్కున్నా మనది కాదని చెప్పారు, వేప చెట్టు మనది కాదంటున్నారు కదా. ఇప్పుడు వచ్చినటువంటి ప్రపంచ ఏదైతే ప్రపంచ అందుకే మనం పేటెంట్ హక్కుల్ని తీసుకుంటాం. ఆ పేటెంట్ హక్కులలో భాగంగా ఈ దేశానికి మూలవాసులు అనేవాళ్ళు ఒకప్పుడు హరప్పా, మొహంజోదారో నగరాలను నిర్మించినటువంటి వాళ్ళు ఈ దేశానికి మూలవాసులు. అయితే ఇతర దేశాల నుండి ఇక్కడ అద్భుతమైనటువంటి సంపద, ఖనిజ సంపద, నదీ జలాల సంపద, అద్భుతమైనటువంటి ఈ యొక్క వాతావరణం, ఇవన్నీ మనుషులను ఇటువైపు ఆకర్షించడానికి ఇతర జాతులకు సంబంధించిన. ఉదాహరణకి ఇప్పుడు మనం అమెరికా ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే అమెరికాకు పోవాలని అంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారంటే అక్కడ జీవన విధానంతో పాటు మంచి ఇన్కమ్ ఉంటుంది, కొంచెం మంచి లైఫ్ సెటిల్ అవుతుంది అనే ఉద్దేశంతో అక్కడికి. అట్లనే ఒకప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి నాగరికత మొట్టమొదటి ఒక 3-4 నాగరికతలు ప్రపంచవ్యాప్తంగా పరిడి వెళ్ళాయి. దాంట్లో మన ఈ ఆసియా దేశానికి సంబంధించినటువంటి హరప్పా, మొహంజోదారో నగరం, ఈ నగరాన్ని నిర్మించినటువంటి వాళ్ళు ఈ దేశానికి మూలవాసులు. అయితే వేరే దేశాల నుంచి, మధ్య ఏషియా కంటే అవతల నుంచి వచ్చిన యూరోపియన్ సమాజం నుండి వచ్చినటువంటి ఎవరైతే ఆర్యులు అని చెప్తున్నామో వాళ్ళందరూ కూడా విదేశీయులు. విదేశీయులు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ కావడానికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క నాగరికత, అక్కడ ఉన్నటువంటి నదీ జలాల సంపద, అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు, ఇవన్నీ చూసి ఇంక ఇక్కడనే ఉంటే బాగుంటుందని సెటిల్ అయిపోయి ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఓకే. సెటిల్ అయిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇక్కడి వాళ్ళని ఎప్పటికి మా ఆధిపత్యమే ఉండాలంటారంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కర్మ సిద్ధాంతాన్ని కొత్తగా వాళ్ళు ఒకటి ఇక్కడ లోకల్ ప్రజల మీద పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. మీరు నల్లగా ఉంటారు, మీరు పొట్టిగా ఉంటారు, లేకుంటే మీరు ఇంత లావులాగా ఉంటారు అంటే మరి మేము ఇట్లా ఉండడానికంటే మీ కర్మ అంటానని చెప్పారు. కర్మ అంటే అదేంటంటే కర్మ అంటానంటే బాబు మీకు తెలియనటువంటి అతీతమైనటువంటి శక్తుల్లో ఒక అతను బ్రహ్మ అనేవాడు ఉన్నాడు, అతను రాస్తాడు పుట్టేటప్పుడే మీకు కర్మ అంటని. అది ఎక్కడ రాస్తాడు సార్ అంటే నేను ఇక్కడ రాశాడు. ఇక్కడే ఎందుకు రాశాడంటే తర్వాత చార్వాకులు, ఆనందికులు, బుద్ధుడు వీళ్ళందరూ వచ్చిన తర్వాత అడిగిన ప్రశ్న ఏంటంటే అయ్యా ఆ కర్మ అనేది ఇక్కడ ఎందుకు రాసండి, ఈ కాలకడ ఈ పెద్ద నీళ్ళ దగ్గర ఎక్కడో రాయొచ్చు కదా అంటుందంటే ఎవరో పిచ్చోడా, కాళ్ళ దగ్గర ఆ కర్మ అనేది రాస్తే వీళ్ళకి ఏదైనా కోపం వచ్చో బాధ వచ్చో నరికేసుకుంటే పోతుంది, ఇక్కడ రాస్తే ఎవడు కొట్టుకోలేడు కాబట్టి ఇక్కడ రాశాడని చెప్పారు. అంటే తుడపలేనిది కాదు, ఇక్కడ కొట్టుకుని చచ్చిపోతాడు కాబట్టి అంటే అంతా ఎలాగ చేస్తారంటే మనుషులని ఆ తెలియని కాలంలో వీళ్ళని మొత్తానికి ఏంటంటే తమ అధీనంలో పెట్టుకోవడానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలను ఏర్పాటు చేశారు. ఫస్ట్ వర్ణాశ్రమం, మేము తెలుపు ఆజాలవాళ్ళు, అరవింద దళాయి దక్షులం, మేము చాలా గొప్ప వాళ్ళము, మీరు నల్లగా ఉంటారు కాబట్టి మీరు చాలా తక్కువ కులం వాళ్ళు, ఇట్లా ఫస్ట్ వర్ణాశ్రమం. వర్ణం అంటే కలర్కి సంబంధించి. వర్ణం భయాక ఏమైంది, వాళ్ళు గ్రేడియేషన్ చేశారు, నిచ్చెన మెట్ల సమాజాన్ని ఏర్పడిస్తే ఇంకా మనం ఇక్కడ వేలాది సంవత్సరాలు ఇక్కడే ఉండడానికి ఆస్కారం ఉందని చెప్పేసి మళ్ళీ దానికి సంబంధించిన చతుర్వర్ణమయ సృష్టి అని చెప్పేసి. అంటే మీరు అనేది ఆర్యులు అలా చేశారు మనల్ని అని అంటారు. ఆర్యులలో వచ్చినట్టు కొంతమంది తెలివిపరులు, వలస వచ్చిన వాళ్ళు తెలివిపరులు. ఇప్పుడు దాంట్లో ఉదాహరణకి మనకి ఆ వచ్చినటువంటి దాంట్లో మనకి కొందరు స్మృతికర్తలు ఉన్నారు. యజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి, నారద స్మృతి, వీళ్ళందరూ స్మృతి అంటే ఇప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం ఎట్లయితే రాజ్యాంగం అంటున్నామో అప్పుడు స్మృతులు అన్నారు.
ఆ స్మృతులను తయారు చేసినటువంటి వాళ్ళు ఈ సిద్ధాంతాలను తయారు చేసి పెట్టి ఈ సమాజంలో కొన్ని ఒక పికప్ ది పీపుల్ యొక్క ఆధిపత్యం గురించి అవన్నీ సిద్ధాంతాలు ఏర్పాటు చేశారు. అట్లా ఏంటంటే వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకి నేను మీ ఇంట్లో అద్దెకున్నాను, అద్దెకుండి ఒక 11 సంవత్సరాలు ఉంటే కంటిన్యూ ఉంటే వాళ్ళకి నిలగొట్టడానికి ఉండదు. కాబట్టి దానికి అప్పుడప్పుడు ప్రతి 11 నెలలకు ఒకసారి అద్దె యొక్క ఈ ఒప్పందాలు మారుస్తూ ఉంటారు తెలివిపరులు. అది ఎందుకంటే ఏమో ఇల్లు నాదాన్ని రేపు వాడు బయటకు వెళ్ళాలంటే కష్టమవుతుంది. అట్లా ఏమవుతుందంటే ఈ వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రజలతో మమేకమై ఇక్కడ ప్రజల యొక్క సెంటిమెంట్ని గౌరవించి ఉండకుండా వాళ్ళ సెంటిమెంట్ని వీళ్ళ మీద ఇంప్లిమెంట్ చేసి వీళ్ళని బానిసలుగా చేసుకోరు. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశం మూలవాసులు పాలకులుగా లేరు. పాలకులుగా ఉండడానికి సంబంధించినట్టు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వచ్చిన తర్వాతనే వారి జనాభా దామాష పద్ధతిలో కొంత ఇప్పుడు అన్ని అధికారాలు వీళ్ళకి దక్కుతూ ఉన్నాయి. దీనికి ఏంటంటే ఈ మూలవాసుల సిద్ధాంతం ఏంటంటే బెగ్గర్ ఇస్ నాట్ చూజర్ అనేది ఒకటి సామెత ఉంటుంది. లా చదివినటువంటి వాళ్ళకి ఇది బాగా తెలుసు. ఒకవేళ ఒక బిచ్చగాడు వచ్చాడు మన ఇంటికి భిక్షం అడుక్కోవడానికి, వచ్చినట్టు వాడు మనల్ని ప్రాధేయపడుతూ అడిగితే ఏదో పెట్టబుద్ధిది. అమ్మ నేను భిక్షాలమ్మ నాకు ధర్మం చేయండి, లేకపోతే నాకు ఇది పెట్టండి. కానీ భవతీ భిక్షాన్ని రావణాసురుడు భవతీ భిక్షాన్ని చేయి, నాకు మాంసం పెట్టాలి, నాకు బిర్యానీ పెట్టాలంటే పోవాలా నా కొడుకు లాంటిని తీసుకొని చెప్పుతోడు కొట్టి పంపిస్తారు. ఇది ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ప్రజలతోటి వీళ్ళ సెంటిమెంట్ని కూడా వీళ్ళ సంస్కృతిని ఆ మాతృస్వామ్య వ్యవస్థకు సంబంధించినటువంటి ఆచారాలని ఇది కాకుండా వీళ్ళు పితృస్వామిక వ్యవస్థని తర్వాత కర్మ సిద్ధాంతాన్ని ఈ యొక్క తర్వాత వనరసం ధర్మాలను పెట్టేసి మొత్తానికి ఇన్ని వేల సంవత్సరాలుగా ఇప్పటికీ అధీనంలో ఉంది. దీన్ని బ్యాలెన్స్ చేయడానికి కాంశీరామ్ గారు చెప్పినట్టు ఉదాహరణకి ఏంటంటే కాంశీరామ్ గారు ఒక సిద్ధాంతం చెప్తారు. ఆయన ఈ వర్ణాశ్రమ ధర్మం గురించి ఇటు చెప్తాడు, ఒక పెన్ను చూపెడుతూ కాంశీరామ్ గారు. ఇక్కడ శూద్రులు, అతి శూద్రులు, తర్వాత వైశ్యులు, తర్వాత క్షత్రియులు, తర్వాత బ్రాహ్మణులు అని చెప్తాడు అనమాట. ఈ 3 వర్ణాల పైన ఇది ఉన్నది. ఇట్లా ఉండేది గ్రేడేషన్ అయిపోతే వీళ్ళందరూ కూడా సేవ చేస్తేనే వీళ్ళు బతుకుతున్నారు. వీళ్ళని కిందికి చేయకూడదు, మనం అదే తప్పు చేయకూడదు. ఏమన్నా కాన్షియస్ ఇలా పెట్టండి సమాజాన్ని, ఇలా పెడితే ఏమవుతుందంటే అందరూ సమానం అవుతారు అని చెప్పాడు. అట్లా సమానం చేసేటువంటి సిద్ధాంతం ఈ మూలవాసుల సిద్ధాంతం. అంటే మనల్ని భక్తి చేతనో భయం చేతనో మనుషులు మారుతూ ఉంటారు. భయం చేత మారినటువంటి మనిషి తాత్కాలికంగా మారుతారు. భక్తి చేతలు ఏంటంటే ప్రేమతోటి బుద్ధుడిలాగా ప్రేమతోటి యేసు క్రీస్తులాగా ప్రేమతోటి మార్చినటువంటి నిరంతరంగా వాళ్ళ లోపల మార్పు జరుగుతూ ఉంటుంది. అట్నే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. కాబట్టి ధమ్కి ఇచ్చేసి భయపెట్టేసి ఇది చేసేవాడు. అంటే ఈ మూలవాసుల సిద్ధాంతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన సమాజంలో అన్ని కులాల వారిని సమానత్వంగా సమానంగా కుల వ్యవస్థ లేదు, ఉండకుండా అది ఏ ఆధిపత్యం లేని సమాజ నిర్మాణమే మూలవాసుల సిద్ధాంతం టూకీగా చెప్పాలంటే. ఓకేనండి, చాలా బాగా వివరించారు మొత్తం. అప్పుడు హరప్ప మొహంజదారో నుంచి ఇప్పటి వరకు ఎలా ఉంది మూలవాసుల సిద్ధాంతాన్ని. మరి మీరు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, అటు సాహిత్యపరంగా చాలా అంటే ప్రయోగాలు చేశారు, అలాగే పుస్తకాలు రాశారు, అలాగే చైతన్యంగా పాడారు, ఆడారు. సో విదేశాలకు వెళ్ళారు, మన రాష్ట్రంలోనే కాకుండా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళారు, సో ఆఫ్రికా వెళ్ళారు. సో మరి మీకు ఎలా సాధ్యమైంది మొత్తం అన్ని రంగాలలో మీరు ఇలా కృషి చేయటానికి? ఏంటి మీ ఇన్స్పిరేషన్ కానీ మీ కష్టం కానీ? ముఖ్యంగా ఫస్ట్ నా కులం నన్ను ఈ యొక్క విషయాన్ని అంటే ప్రేరేపించింది మేడం. దూరం ఉండు అనేటువంటి మాట నాకు గిట్టకపోయింది చిన్నప్పటి నుంచి. నా క్లాస్మేట్స్ ఎవరైతే ఉన్నారో లేకపోతే నాకంటే కొంచెం పై తరగతి చదివే వాళ్ళు వాళ్ళ ఇంటి నుండి కొంచెం దూరం వచ్చేదాకా విడివిడిగా వెళ్ళేవాళ్ళం. నా ముట్టుకోవద్దు, దూరం ఉండాలి, మా అమ్మ నాన్న చూస్తానని తిడతారు అది అని. కొంచెం దూరం అయినాక కలిసిమెలిసి ఉండాలి. వాళ్ళ యొక్క ప్రేమని, వాళ్ళ దోస్తాన్ని, వాళ్ళ స్నేహాన్ని పొందడానికి నేను మా అత్త మా నాన్న వాళ్ళ అక్క ఉందని చెప్పాను కదా, ఆమె ఇంట్లో దొంగతనం చేసేసి మిఠాయిలు అవి ఇవన్నీ కొనిస్తే ఎందుకంటే నాతో కలిసి ఉండాలి, నాతో ప్రేమ ఉండాలని చెప్పేసి అట్లా చేసేవాడిని.
చేస్తే అది మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఇంటికి కొంచెం దూరం ఉండదు, దూరం ఉండి మన ఇంట్లో వస్తుంది. మా అమ్మ నాయన చూసినట్టు మమ్మల్ని కొడతారు అంటే చెప్పి ఎందుకు పోయి ఇప్పటిదాకానేమో నాతో స్నేహితుడు అన్నావు, నేను ఇచ్చిన పదార్థాలు తిన్నావు, ఇప్పుడు మళ్ళీ దూరం ఉండమంటే నాకు ఒక ప్రశ్న ఇది చిన్నప్పుడు. తర్వాత మా నాన్న ఒక తోటమాడిగా మిలిటరీ ఈ దాంట్లో పనిచేస్తున్నా కూడా ఖాళీ సమయాలలో మేము ఎక్కడైతే ఉండేదో ఒక వ్యవసాయ బావి, దాని మీద ఒక 12 కుటుంబాలు ఉండేవి. ఈ 12 కుటుంబాలలో ఒక 3 ఏమో బెస్త వాళ్ళ కుటుంబం, ఒక 3 వచ్చేసి మాలవాళ్ళు, మిగతా 5 వచ్చేసి మాదిగ వాళ్ళకి సంబంధించినటువంటి. నేను మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే మాకు వ్యవసాయ బావిలో ఉండేటువంటి నీళ్ళని బట్టలు ఉతుకోవడానికి, బాసనలు తోముకోవడానికి వీటికి మాత్రమే పనికొచ్చేది. అన్నం వండాలంటే మంచినీళ్ళు కావాలి, మంచినీళ్ళు అంటే నల్లా నీళ్ళు, కుళాయి నీళ్ళు పట్టుకొని వెళ్ళాలంటే మాకు మా ఇంటికి వెళ్ళి ఒక పర్లాంగ్ దూరంలో డౌటన్ బజార్ అని ఉంది బుల్లారంలో, అక్కడ నల్లాలు 2 ఉండేటివి. ఇంకా పైకి పోతే అట్లా ఉండేటివి, కానీ మాకు దగ్గర ఉన్నటువంటి నల్లాలు శివుని గుడి, ఆ గుడి పక్కనే ఈ కుళాయి ఉండేది. కుళాయికి సంబంధించినటువంటి 5 గంటలకు వెళ్ళి పొద్దున్నే ఒక కుండ, మాకు అప్పుడు బిందెలు కూడా లేకున్నటువంటి పరిస్థితి, ఈ కుండతో నీళ్ళు పట్టుకురావడానికి వెళ్ళేవాడిని. నన్ను పొద్దున్నే లేపి తరిమేవాళ్ళు మా ఇంట్లో, పోయి తీసుకురాపాలి ఒక కుండలు నీళ్ళని. పోతే 5 గంటలకు వెళ్తే నీళ్ళు వచ్చేటప్పుడు, నీళ్ళు రాగానే ఆ పంతులు ఏదో గుడి పూజారి ఉన్నాడు బాబురావు పంతులు అని, ఆయనను ఫస్ట్ లేపాలి. పంతులు మంచినీళ్ళు వచ్చినాయని ఆయన వచ్చేసి ఫస్ట్ మరచెంబు తీసుకొని మరచెంబులు కడిగి, ఆ చెంబుతో కుళాయిని కడిగి, నల్లాన్ని కడిగి, ఆ మరచెంబులో నీళ్ళు తీసుకెళ్ళి శివుడికి అభిషేకం చేసి వాళ్ళ ఇంట్లో పట్టుకున్న తర్వాత కులాల వారీగా పట్టుకోవాలి. ఇది ఏంది అసలు? మా అమ్మని అడిగాను, అమ్మ ఈ గండిపేట నీళ్ళు అంటారు కదా, ఈ గండిపేట చెరువు అంటారు కదా, ఇప్పుడు మన అల్వాల్ చెరువు ఉంది కానీ మన ఇంటికాడ అంత ఉంటుందని. ఏంటి బిడ్డ అంతెందురా, 10 ఇంతలంత ఉంటుందని. 10 ఇంతలంత ఉన్నా కూడా చెరువే అన్నావు కదా, నేను చెరువు గండిపేట చెరువే అంటారు. మరి పొద్దున్న లేచి అన్ని కాలు కుర్చీలు అవన్నీ తీసుకొని అక్కడ పోయేసి అన్నీ చేసుకొని వస్తాం. అక్కడ కూడా మా తాత ముత్తాతలు ఉంటారు కదా, వాళ్ళు కూడా అదే పని చేస్తారు కదా. అక్కడ అలా కలుషితమైనటువంటి నీళ్ళు పంపులోకి వస్తే పవిత్రం ఎట్లయితే నా ప్రశ్న. ఆ చిన్న వయసులో, ఒక 8 ఏళ్ళ వయసులో, 10 ఏళ్ళ వయసులో నా మనసులో దక్కినటువంటి కవిత్వం, మనసులో పుట్టినటువంటి ఒక ఆలోచన. నది పుట్టిన కాడ నావాడు, నది పుట్టిన కాడ నావాడు, దొడ్డికెళ్ళి ముడ్డి గడిగిన నీళ్ళు పంపులోకి వస్తే పవిత్రం ఎట్లా అయ్యారా పంతులు అని రాసుకున్నాను. ఈ కసి నన్ను, ఆ పంతులు కూడా దూరంగా ఉండమని నన్ను దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. ఈ పరిస్థితులలో ఈ పుట్టినటువంటి ప్రశ్నలు, నా దోస్తులు స్కూల్కి వెళ్ళేటప్పుడు దూరంకి వెళ్ళి దూరం ఉండమంటారు, ఇంటికి దగ్గరగానే దూరం ఉండమంటారు, దగ్గర మధ్యలోనేమో కలిసిపోతాం. ఈ పంతులేమో ఇట్లా అంటుండ్రు. తర్వాత మా ఇంటికాడ మాలమాదిగోళ్ళు గొడవలు. అదే మీకు అంటే ఈ దృష్టాంతాలన్నీ చూసిన తర్వాత మీలో కలిగిందనమాట, సాహిత్యానికి ఒక బీజం పడింది. అప్పుడే అలా మీరు పుస్తకాలన్నీ రాయడం మొదలుపెట్టారు. ఫస్టే నేను రాసినటువంటి భక్తి గీతాలు అనేటివి అన్నీ నేను గుళ్ళోకి పోవాలా, ఎవరన్నా నేను గుళ్ళోకి రాణిస్తే బాగుంటుందని ఉద్దేశం. ఒక భక్తి గీతం పాడండి. అయితే అదే చెప్తున్నాను. మీరు రాసిన అయితే నేను గుళ్ళోకి ఎంటర్ చేసినటువంటి మొదటి పాట, ఉదాహరణ నేను అప్పటికే సినిమా ట్యూన్ల మీద పాటలు రాసేవాడిని, అంటే బాగా హిట్ అయినటువంటి పాట. అట్లనే మా చిన్నప్పుడు 62లో దోస్త్ అనే సినిమా వచ్చింది. దోస్త్ అంటే ఒక కుంటైన గుడ్డైన ఉంటారు, వాళ్ళకి అద్భుతమైన లక్ష్మీకాంత్ ప్యారలాల్ మొట్టమొదటిసారి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆ దాంట్లో ఉన్నటువంటి పాట సూపర్ హిట్ పాట. कोई जब राह न पाए मेरे संग आए के पग पग दीप जलाए, मेरी दोस्ती मेरा प्यार, मेरी दोस्ती मेरा प्यार అని పాట. ఈ పాటను ఆధారంగా చేసుకొని నేను ఒక పాట రాసినాను. అదేంటంటే నాకు అప్పుడు ఈ దేవుళ్ళు అంటే కూడా ఒక శివుని గుడి తెలుసు. ఎప్పుడు ఈయన పేరు ఏంటంటే యాదగిరి గుట్ట, పెద్ద ఫేమస్ అప్పుడు మాకు చిన్నప్పుడు. అరే యాదగిరి నరసింహస్వామి రాయాలని ఒక పాట రాశాను నేను. అదేంటి, రావా నరసింహ లక్ష్మీ మనోహర భక్తులను బ్రోచేవో దేవా, కావగరావా దేవా,
కావగరావా దేవా. ఈ పాట పాడితే నేను మా ఇంటికాడ ఆ బెస్తుల దాంట్లో ఆయన శ్రీరాములు అని ఉండే, రైల్వేలో పనిచేశాడు. ఆయన ఇంట్లో ప్రతి సోమవారం భజన జరిగేది, ఆయన మాకు పాటలు నేర్పించేవాడు. ఈడ పాడినాను ఈ పాట. అరే బాగుందిరా, ఏమిరా భలే రాసినావు అని అన్నాడు. అరే నన్ను మెచ్చుకున్నాడు కదా. ఇట్లాగే అన్నీ అప్పుడు ఏ సినిమా ఇట్టుంటే ఆ సినిమా, హిమాలయకి గోధుమేల అని ఉన్నటువంటి దాంట్లో ఒక మంచి పాట, అదే గాజులు అయితే తొడిగాని తెలుగులో కూడా వచ్చింది, శోభంరావు వాణిశ్రీగా. అయితే దీంట్లో నేను దాంట్లో ఒక హిందీలో ఉన్నటువంటి పాటని తెలుగులో కూడా ఆ సినిమాలో సేమ్ అదే ట్యూన్ మీరు. గాజులైతే తొడిగాడు నా రాజు, నా మోజులన్నీ తీరేది ఏ రోజు, ఈ పాట. ధనసు చేతనున్నవాడు శ్రీరాముడు, అరే ధనసు చేతనున్నవాడు మా రాముడు, కష్టాలను ఎడబాపేటి ఇలవేల్పుడు. ఇట్లా అట్లాగే ఇలాగా రాసుకుంటూ అంటే రాసుకోండి ఆ ట్యూన్స్ మీద రాయడం. అయితే ఈ నా పాటలు మా చిన్న ప్రాంతం నుండి పక్కకే ఉన్న డౌటన్ బజారు, అక్కడ నుంచి చింతల్ బజారు, అక్కడ అలా స్ప్రెడ్ అయిపోయింది. అందరూ భక్తి పాటలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏ పాటలు రాశారు, పాడారు? ప్రజాభాగ్యకారులు అని అనుకున్నాం కదా. అయితే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నాండి భక్తి గురించి, ఎక్కడైతే నేను శివుని గుడి దగ్గర నీళ్లు పట్టుకోవడానికి పోతే దూరంగా ఉండమన్నటువంటి పంతులు ఏం చేశారంటే, మా శ్రీరాములు సార్కి మా బావ, మన బావ అక్కడ పెద్ద కులాల పట్టింపు ఉండేది, వరుసలు పెట్టుకుని ఆయన ఒకనాడు ఏమన్నాడు, అరే రేపు మన పంతులు మనకు భజనకు రమ్మన్నాడురా, నువ్వు హనుమంతు ముత్యాలు మనందరం కలిసిపోవాలన్నాడు. నాకు చెవులు నేను నమ్మబుద్ధి ఏంటి, నేను గుళ్ళకి పోయి భజన పాట పాడతాం బా. అవునరా భయ్, గుళ్ళనే పాడాలి, బయట పాడతామా? నిజం చెప్పు బాగుంటుందంటే, నిజమే రా, రేపు సాయంత్రము మనము గుడికి పోయి భజన చేయాలన్నాడు. అబ్బా గుళ్ళోకి పోవాలి. అయితే నేను సొంత ట్యూన్ మీద పాట రాయాలి అని చెప్పి రాత్రంతా కూర్చొని ఒక అద్భుతమైనటువంటి శివుని మీద పాట రాశాను. ఆ పాట ఏంటంటే, రా 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 శివశంకరా మము బ్రోవరా కరుణించరా, రా 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 విలయ తాండవము ఆడే వీరశంకరా, హరి ఓం హరి ఓం హరి ఓం, రుద్రరూపమును లాల్చి వేగరావెరా, హరి ఓం హరి ఓం హరి ఓం, జగద్భయంకరా నాట్య సుందరా, జనని పార్వతితో మాకు వరములీయరా, రా నేను పాట పాడాను. రాసి అన్నాను, పెట్టుకున్నాను. అంత రాత్రి ప్రాక్టీస్ చేస్తాను. మీ వయసు ఎంత? ఆవిడ ఒక 10 ఏళ్ళు ఉండొచ్చు మేడం. 10 ఏళ్ళకి ఈ పాట రాసేసారు, భక్తి పాట. అయితే గుడికాడికి పోయినాం, సాయంత్రం అయితే గుడికాడికి పోయినాం. ఆ గుడిలో నుంచి గడప దాడుతుంటే నాకు అది చెప్పలేని అనుభూతి అనమాట. అసలు నేను గుడిలో కాలు పెడుతున్నా, కాలు పెట్టినాక ఇంకా అక్కడ అంతా అది కార్పెట్ వేసింది, అక్కడ హార్మోని డోలకి ఇవన్నీ మొత్తం పాటలు. ఫస్ట్ గణేశుని పాట, తర్వాత మా శ్రీరాములు పాడిన. ఇప్పుడు నువ్వు పాడరా అన్నాడు. నేను ఈ పాట పాడినా మేడం. ఈ పాట పాడితే బాబురావు పంతులు నన్ను రోజు దూరం ఉండేవాడు, అవక్కై చూస్తున్నాడు. అరే ఏంటిరా వీడు ఎంత బాగా పాడుతున్నాడు, అరే మీరు ప్రతి సోమవారం రండిరా గుళ్ళోకి అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, ఎస్ ఈ పాట ఒక గొప్ప ఆయుధం. ఈ పాట నన్ను గుళ్ళోకి రానిచ్చింది. నేను రేడియో స్టేషన్ కూడా పోతే పాట ఏం చేస్తా చూద్దామని నెక్స్ట్ ఆదివారం రోజున ఒక పాట పాడాలని రేడియో స్టేషన్ మా ఫ్రెండ్ని తీసుకొని పోయాను. అప్పుడు 60 పైసలు టికెట్టే బొల్లారం నుంచి నాంపల్లికి పోవాలంటే. అంటే బొల్లారం నుంచి సికింద్రాబాద్ నుంచి నాంపల్లి ఆడ రేడియో స్టేషన్ కలిగి. అప్పుడు బాల వినోదం బాలానందం అనే కార్యక్రమాలు జరిగేవి. ఈ పాటలకు సంబంధించినట్టు న్యాయపతి రాగాలు శారదా శ్రీనివాసం వీళ్ళు ఆ కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. నేను పోయినాక బాబు ఏం పాడుతున్నావు అంటున్నాను. ఫస్ట్ ఆ దాంట్లోకి వెళ్ళి లైవ్ ప్రోగ్రాం కాబట్టి పాడమని నేను సినిమా పాటలు పాడాను. బాబు ఈ సినిమా పాటలు ఇక్కడ పాడొద్దు, పాడితే దేశభక్తి గీతాలు, లలిత గీతాలు ఇలాంటివి పాడాలి అంటే ఈ సినిమా పాటలు ఇలా పాడొద్దు నాన్న అంటాను. ఓరే బాబు ఇంత దూరం వచ్చాను అని చెప్పేసి లేదు ఎట్టి పరిస్థితుల్లో రేడియోలో పాడాలి అని చెప్పేసి మళ్ళీ ఆదివారం బ్రహ్మాండంగా భరతమాత గురించి ఒక పాట రాసుకొని తీసుకొని వెళ్ళా. మీ సొంత బాణితో సొంతం
అంటే నేను రాయడం గురించి కాదనేది సొంత బాణీ. అంతా ఎందుకంటే వాళ్ళ రాయడము సినిమా దానికి పాటలు రాగాన్ని కూర్చుకోవడం అంతా నా సొంత పుల్లనే. అయితే అదేంటి చెప్పగలమా నీ ఘనతను మాత ఓ మాత భారత మాత హిమాలయము నీ మకుటము ఎట్లా అని చెప్పేసి ఇది అయితే రేడియో స్టేషన్ లో రికార్డ్ అయిందా అది? ప్రసారం కూడా అయిపోయింది అప్పుడే లైవ్ లైవ్. పిల్లలందరూ. నైస్. అయితే ఏమైందంటే వెళ్ళిన తర్వాత బాబు ఏం పాడుతున్నావు అంటే ఇది పాడాను. బాబు బాగానే ఉంది, చాలా అద్భుతంగా ఉంది పాటలు, నేను ఒత్తులు తిరగాల కలెక్టర్ వస్తులేదు. అయ్యో ఏంటి మేడం నువ్వు నువ్వు భారత మాత అంటున్నావు, భారత మాత అనాలి, ఘనత అంటున్నావు, ఘనత అనాలి అంటే మళ్ళీ ఆ చెట్లలో పోయి సేవలలో పోయి బాగా ప్రాక్టీస్ చేసి వచ్చి పాట ఇట్లా పాడు అంటుంది. వెళ్ళినాక లోపల పోయినాక లోపల ఏంటంటే అంత కూల్గా వాతావరణం, నాకు భయం అవుతుంది. ఫస్ట్ టైం అందరూ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ పిల్లలందరూ ఉన్నారు, నేను బయటకు వెళ్ళిపోవాలంటున్నాను. కూర్చో పోవడానికి వీల్లేదన్నారు. మళ్ళీ ఒకసారి లోపలికి పోతే లేదు ఇక. అయితే ఇప్పుడు బొల్లారి నుండి శ్రీరాములు వచ్చాడన్నయ్య, వారు ఒక మంచి పాట పాడతారు భరత్ వాళ్ళు, పోవడం పాడడం చప్పాటి కొట్టి ఐదులో బాబాలు వచ్చి కూర్చున్నాను, బయటకు వచ్చేసిన కలుసులు. అయితే ఈ పాటని వెళ్తే మా బొల్లారంలో విన్నారు, వాళ్ళు నన్ను లాగానే ఒక హీరోలాగా చూస్తున్నారు. అరే ఏం పాడినవరా బలి ఉందిరే మా శ్రీరాములు పాటలు పాడి రేడియోలు. అమ్మ ఇంత ఉంది ఆ పాటల. ఈ పాట నాకు నా జీవితాన్ని మార్చడానికి. సో అట్లా గుర్తింపు ఆ పాట ద్వారా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి మీ యొక్క సాహిత్య ప్రక్రియ ఒరవడి కొనసాగింది. తర్వాత మీరు మళ్ళీ చైతన్యం కోసం, ప్రజా చైతన్యం కోసం చాలా పాటలు రాశారు కదా. అయితే ఇది ప్రజా చైతన్యం కోసం రాయడానికి ప్రధాన కారణం ఏంటంటే మేడం, నాకు ఉద్యోగం ఫస్ట్ 76లో ఉద్యోగం వచ్చింది. వచ్చే కంటే ముందే కొన్ని సంఘటనలు జరిగాయి. కీల్వెల్మని కంచికచెర్ల అనేటువంటి విజయవాడ దగ్గర ఉంది. కంచికచెర్లలో ఒక దళిత కుర్రవాడు, వాడు ఏదో ఆయన అందంగా స్మార్ట్గా ఉంటాడని ఒక అమ్మల అమ్మాయి ఎవరో ఆయన ఇష్టపడ్డట్టుంది. అది సహించలేని వారు వాడిని చంపడానికి ఏం కారణం పెట్టంటే వీడు గమేల దొంగతనం చేశాడని చెప్పి వాడిని చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి తగలబెట్టారు సజీవంగా. అది పెద్ద ఇష్యూ అయింది, యూఎన్ వరకు వెళ్ళింది. అప్పుడు అనిపించింది అంటే ఇంత దుర్మార్గం, మనిషిని చంపేసి కాలబెట్టి చంపేశారు అని. కీల్వెల్మని తమిళనాడులో జరిగింది, ఇటు జరుగుతూ ఉంటుంది. నాకు అనిపించింది దుర్మార్గమైనటువంటి వ్యవస్థ, ఈ మంచిది కాదు అనిపించింది. అప్పుడు నాకు అనిపించిన తర్వాత నేను ఎప్పుడైతే ఈ 76లో ఉద్యోగానికి వెళ్ళానో, ఆ ఎమర్జెన్సీ పీరియడ్ కంటే ముందు ఇప్పుడు ఏదైతే మనం బీహార్ రాష్ట్రం అని చెప్తున్నాం, దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అప్పుడు ఉండేది. అంత ఠాకూర్స్ వీళ్ళందరూ కూడా. అక్కడ ఈ ఠాకూర్సు 12 మందిని సజీవంగా మండలాల్లో కాలబెట్టారు దళితుల్ని. ఒక 6 మందిని బగల్పూర్ జైల్లో కళ్ళు పీకేశారు. ఇంకా అప్పుడు నాకు అప్పుడు సినిమాలు అంటే సినిమాలలో పోవాలి, యాక్టర్ కావాలి, పాడాలని అవన్నీ వేస్ట్ అనిపించింది నాకు. నా యొక్క ఇట్ ఇస్ మై నా కప్ ఆఫ్ టీ కాదు ఇది. నేను ఏమైనా చేస్తే నా సమాజం గురించి చేయాలని అప్పుడు మొట్టమొదటిసారిగా 77లో ఒక పాట రాశాను. రండి 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 కదలి రండి, రండి 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 కదలి రండి, ఓ దళిత సోదరులారా, ఇలా పీడిత దీనుల్లారా, మీరుప్పెనలాగా ముంచుకురండి, భూకంపంలా చెలరేగండి, రండి 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 కదలి రండి. అగ్రజాతి ఆగడాలు ఆగాలంటే ప్రతి దళితుడు కాగడయ్యి రావాలోయి, అంటరాని తనము మంట కలవాలంటే ప్రతి నిమ్నుడు బాకులాగా నిలవాలోయి, కులమును పాటించు వాళ్లను కత్తులకు విందు చేయగా, మీరు పెనలాగా ఇట్లా కానీ 3 చరణాలతో ఒక పాట రాశాను. బ్రహ్మాండంగా వచ్చిన పాట, పాడాలి అందరికీ వినిపించాలి నేను అని. ఎక్కడ వినిపించాలి, ఏడవాళ్ళని ఇస్తున్నాను. ఈ క్రమంలోనే ఈ తాండూరు రైల్వే స్టేషన్ పక్కన ఎదురుగా బోనమ్మ గుడి అనేది అక్కడ జాతర జరుగుతుంది. ఆ జాతర జరుగుతుంటే అందులో భజన పాటలు వస్తూ ఉన్నాయి.
వస్తుంటే నేను కూడా పోయి ఒక పాట పాడతాని ఒక అవకాశం అంటే వాళ్ళేమనుకున్నారు, వీడు భజన పాట పాడతలేవో అనుకున్నారు. వాళ్ళు పాడమనగానే నీ పాట మొదలు ఆపే ఇలాంటి పాటలు పాడకూడదు, ఇది ఇప్పుడు దేవుని కూడా ఈ పాటలు పాడుతున్నాను. అదే మరి ఎట్లా చేయని ఆపేసినాక ఈలోగా మళ్ళీ నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది మేడం. ఈ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత జరిగినటువంటి సంగతి ఇప్పుడు ఇక్కడ దేవర యాంజాల్ అని ఉంది కదా, ఈటెల రాజేంద్రులు, కోళ్ల పాములు, గొడవ గొట్రవ అనేది అది దేవర యాంజాల్ అంటారు. అక్కడ సినిమా షూటింగ్ ఎక్కువ జరిగేది. అక్కడ ఏమైందంటే మళ్ళీ ఒక సంఘటన జరిగేది. ఒక దళితుడు 2 ఏళ్ళ అమ్మాయి, వీడు స్మార్ట్గా ఉంటాడు. ఎప్పటి నుంచో ఆ పిల్ల మనసు వాడు ఏం చేస్తే నువ్వు నన్ను తీసుకొని పోవాలి, పెళ్లి చేసుకుందాం. అమ్మో నాకు ఇష్టం లేదని చెప్పినా అనుకో, నన్ను గుంజులాలేమని మా ఇంట్లో చెప్తాను, నేను చంపేస్తాను. వాడు భయపడి ఏం చేసినంటే ఆమె ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ పరాది అయిపోయారు. అట్లా 3 రోజులకు వాళ్ళంతా వెతికి పట్టుకొని వాళ్ళని చంపి లారీ కింద వేసేసి ఈ మేడ్చల్ రోడ్ ఉంది కదా మన ఆ రోడ్లో చంపి వేసేసి ఇది రోడ్ యాక్సిడెంట్ అనేది చిత్రీకరించారు. ఈ అమ్మాయిని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ సొంత కులం వల్ల పెళ్లి చేశారు, అది వేరే విషయం. అయితే ఈ సంఘటనకు వ్యతిరేకంగా నేను నా కడుపులో రగులుతుంది కదా, ఇటువంటి దానికి బాధ్యత బాగుంది. అప్పుడే ఏమైందంటే బొజ్జ తారకం అని ఒక ఉద్యమాన్ని కొంచెం లెఫ్టిస్ట్ ఐడియా, సురమౌలి అని ఒక మంచి మన రామ్ మనోహర్ లోహియా సోషలిస్ట్ భావాలు గల వ్యక్తిని ఇట్లా కొంతమంది కలిపి దానికి వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారు ఆ ఊర్లో. అప్పుడు నాకు ఈ పాట నేనే సొంతంగా వెళ్ళి ఇట్లా నా పేరు ఇది నేను పాట పాడరానగా వాళ్ళు పాడమనగానే ఫస్ట్ ఏంది, మాదిగలంటే మనుషులే కానట్టు, మాదిగలంటే మనుషులే కానట్టు, కులం తక్కువన్నోళ్ళని కూల్చేసే వరకు నేనూరుకోను ఇక నిదురాబోను, అనే బాగా పాడుతుంది. అయిపోయి పాడమంటే అందుకో ఇది రండి ఇలాంటి పాటలు పాడాను. రండిరో దళితన్న రైఫలు పట్టండి, ఉగ్ర రూపం ఎత్తండి, రండిలో ఇట్లా పాటలు పాడినా మేడం. వాళ్ళ ఈ పిల్లోడు ఎప్పుడు మన ఎంబడి ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆడ జిఎం అంజయ్య, ఈ మన తారకం వీళ్ళందరూ వాళ్ళ మూమెంట్లు అప్పుడు నన్ను పిలవడం మొదలుపెట్టారు. సరే మాస్టర్జీ గారు, మీరు చాలా అంటే ఇట్లాంటి దళితులకు సంబంధించినటువంటి చైతన్యానికి మీరు ఎన్నో పాటలు రాశారు, పాడారు, ఆ సీడీలు కూడా తీశారు, బహుజనులు అనేసి రకరకాలుగా. సో అయితే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అన్నమాట, అందరికీ కావాల్సింది తెలుసుకోవాలనుకుంటున్నది ఏంటి అంటే మీ సినీ ప్రస్థానం ఎలా జరిగింది. పవన్ కళ్యాణ్ గారితో వారి సినిమాల్లో మీరు ఎన్నో పాటలు రాశారని విన్నాను. సో అవన్నీ చాలా ఫేమస్ అయ్యాయి. ఇవైతే ఎలా ప్రజా చైతన్యానికి ఉపయోగపడ్డాయో అలాగే సినీ ప్రపంచంలో కూడా మాస్టర్జీ గారు పవన్ కళ్యాణ్ గారికి పాటలు రాశారు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పటికీ సభల్లో మేమంతా మాట్లాడుతూనే ఉంటాము దాని గురించి. సో ఎలా మీకు సినీ రంగ ప్రవేశం, మీకు పాటలు రాయడానికి అవకాశం దొరికింది? ఏమైందంటే మీరు ఇక్కడ ఏలే లక్ష్మణ్ ప్రముఖ చిత్రకారుడు, ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి రాజముద్రని, తర్వాత ఆర్టీసీ బస్సులకు సంబంధించిన లోగోని, పోలీసులకు ఉన్నటువంటి లోగోలను అందించినటువంటి ఒక ప్రముఖ చిత్రకారుడు ఏలే లక్ష్మణ్. ఆయన అంతకుముందు ఇవన్నీ చేస్తూనే ఆయన బ్రహ్మాండమైన చిత్రాలు వేస్తూ సినిమాలకు కూడా టైటిల్స్ రాసేటువంటి క్రమంలో ఇప్పుడు శివ ఇవన్నీ ఉన్నాయి కదా మేడం, ఈ సినిమాలకు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఆయన ఈ యొక్క గ్యాలరీకి వెళ్ళి చూసేవాడట చిత్రాలు. ఈ ఖుషి సినిమా హిట్ అయిన తర్వాత, సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే తానే తన దర్శకత్వంలో నేను ఒక సినిమా చేస్తున్నాను లక్ష్మణ్, నాకు ఈ హైదరాబాద్ స్లాంగ్ మీద మంచి పట్టున్నటువంటి ఒక కొత్త రచన ఇంట్రడక్షన్ చేయాలనుకుంటున్నా అంటే, ఉన్నాడు సార్ ఇక్కడ మాస్టర్జీ అని ఉన్నాడు, ఆయన బాగా రాశాడు, నా దగ్గర ఆయన సీడీ కూడా ఉంది అని చెప్తే ఆయన తీసుకొని రమ్మని చెప్పినప్పుడు 2001 జూలై 17 నాడు నన్ను ఫస్ట్ లక్ష్మణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళాడు. ఈలోగా ఆయన బాగా పుస్తకాలు చదివే ఇది ఉన్నది ఆయనకు ఒకటి. ఈలోగా ఈ నా మీద థీసిస్గా వచ్చినటువంటి పుస్తకం మాస్టర్జీ దళిత గీతాలు మూలవాసుల సిద్ధాంతం అనే గ్రంథాన్ని చదివాడంట. నా పేరు చెప్పిన వెంటనే కొంచెం ఆయన నా గురించి స్టడీ చేసినట్టున్నాడు. ఓకే. అయితే నన్ను తీసుకొని వెళ్ళాక పరిచయం అయింది. మళ్ళీ మేడం ఆమె ప్లేను చేసే వాళ్ళు కాఫీలు టీలు అయిన తర్వాత
మాస్టర్జీ పాడండి ఇట్లాగా మీ పాటలు వినిపిస్తారంటే నేను ఫస్ట్ ఆయన తెలంగాణ స్లాంగ్లో కావాలన్నది కాబట్టి నేను రాసినటువంటి పాట చెలో మియా చాదలు గట్టు ఆయా తేరా అడ్డికి మెట్టు చెలో మియా చాదలు గట్టు ఆయా తేరా అడ్డికి మెట్టు ఇదే మన హైదరాబాదు జర చూడర చూడు నవాబుల గులి జాగీరు జర చూడర చూడు అరే పాతాపట్నం కొత్తపట్నం మధ్యలో బారేది మూసీ నది మధ్యలో బారేది మూసీ నది మధ్యలో బారేది మూసీ నది రే హై మూసీ నది కౌతలొడ్డున జర చూడర చూడు చార్మినార్ కట్టడమంట జర చూడర చూడు పక్కా పొంటే మక్కా మసీదు ఇట్లా పాడి ఒక మొత్తం హైదరాబాద్ అంతా చుట్టినట్టు ఈ పాట ఉంటుంది. చాలా సంతోషపడ్డాడు పవన్ కళ్యాణ్. అయినాక ఆయన ఏమన్నాడంటే నా పాట విని ఆగలేదు, మాస్టర్జీ ఆ పాట పాడంటున్నాడు. అరే ఈ పాట నీకు ఎట్లా తెలుసు? అది సరే అది దళిత గీతాలు, అదే నయ్య అదే పాట పాడంటాడు. ఈ పాట పాడు ఆ పాట నేను అనుకున్నా నాకు సినిమాలో సాధ్యత చెప్పు మనం దళిత గీతాలు రాస్తాం కాబట్టి అన్నాక ఆ పాట దాన్ని ఒక లీస్ట్ రాసుకున్నాడు ఆయన. రాసుకున్నాక మాస్టర్జీ నీకు ఇంత అద్భుతమైన టాలెంట్ ఉంది, ఎందుకు లో ప్రొఫైల్ మెయింటైన్ చేసావు? నా సినిమాలలో నీకు ఛాన్స్ ఇస్తాను, నా సినిమాలో పాటాలు సార్ తప్పకుండా రాస్తాను అని అన్నప్పుడు ఇంకా ఇస్తాడో ఏడో మనమైతే దళిత గీతాలు అన్నాక తెల్లారి మనకు 3-4 రోజుల తర్వాత మళ్ళీ పిలిపిస్తే వెళ్ళాం. అప్పుడు నేను ఒక 1 నెల రోజులు 2 నెలల ముందు రాసిన పాట దుర్మార్గమైన వ్యవస్థ ఏదైతుందో జోగిని వ్యవస్థ, మీకు తెలుసు మేడం ఆ కథ. అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు అయితే దేవదాసీలని, ఈ కింది కులాల వాళ్ళని బసవి, జోగిని, మాతమ్మలు, పార్వతమ్మలు ఇలాంటి పేర్లతోటి ఆడవాళ్ళని లైసెన్స్డ్ వ్యభిచారం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా నేను ఒక పాట రాశాను. మా ఊరి దొరలకు ఉంపుడు గత్తెను పేరు జోగినమ్మో నేను ఊరు సానినమ్మా, నా పేరు జోగినమ్మో నేను ఊరు సానినమ్మా, ఊరు దూరమై కాడు దగ్గరై ఉన్న తరుణమమ్మా, నాకిది ఉన్న తరుణమమ్మా, దీనమైన నా కథ చెప్పుతాను ఆలకించుడమ్మా, మీరిక ఆలకించుడమ్మా. ఇది మొత్తం కథలాగా పాట పవన్ కళ్యాణ్ నేను పాడితే ఆయన కళ్ళకి వెళ్ళి పుట్ట నీళ్ళు గాలి గట్టిగా చేయబట్టుకొని చెప్పాడు, మాస్టర్జీ ఇక నుంచి నువ్వు నా సినిమాలకు రాయాల అని చెప్పి. అప్పుడు మరి ఇట్లాగా నేను ఒక సినిమా చేస్తున్నాను, ఇది ఇట్లా సంగతి అని ఒక సన్నివేశం చెప్పాడు. ఒక దీపావళి పండుగ జరుగుతుంటుంది, ఆ దీపావళి పండుగలో మేము వెళ్ళాము స్నేహితులు, అందులో ఒక ముస్లిం సోదరు నా ఎంబడి వస్తే ఆ హిందువులు అనేవాళ్ళు కాషాయ వస్త్రాలు వేసుకొని నువ్వెందుకు వచ్చినారా మా పండుగకి అని చెప్పేసి ఆయనని బయటికి తోసేయడానికి ప్రయత్నం చేసినప్పుడు వచ్చే అటువంటి సన్నివేశంలో ఒక పాట రావాలనుకున్నప్పుడు నేను తెల్లారే పాట రాసుకొని తీసుకెళ్ళాను మేడం. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య అని చెప్పేసి నేను ఎందుకు ఫీల్ అవుతున్నావు? వాడు అట్లా అనగానే మనిషి పుట్టినప్పుడు లేనటువంటి మతాలు ఈ కులాలని మనం పెట్టుకుని నువ్వేం ఫీల్ కావాలి, నారాజు కాకంటే ఫీల్ కావద్దు అన్నట్టుగా అట్లా ఒక 3 చరణాలతోటి ఒకటి, దాంట్లో మళ్ళీ ఒక చిన్న నడక ఉంటుంది. నమ్మొద్దు నమ్మొద్దు రన్నో నాయకుని గుమ్మాని కుదిరిస్తారన్నో నమ్మినోళ్ళని, తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు, మా దేవుడు గొప్పంటాడమ్మో నాయకుడు, మా గుడిలో మొక్కంటాడమ్మో నాయకుడు, మా ప్రార్థన చెయ్యంటాడమ్మో నాయకుడు, దేవుళ్ళ అడ్డంగా పెట్టి నాయకుడు దేవుళ్ళలో చేస్తాడమ్మో నాయకుడు, తన పదవి అధికారం కొరకు నాయకుడు. ఇట్లా ఒక పాట మొత్తం ఈ జానీ సినిమాలో చాలా హిట్ అయింది కదా, చాలా అంటే చాలా. అప్పుడు 1 లక్ష క్యాసెట్లు అమ్ముడు పోతేనే అది మన ఇది ఇచ్చారు, అది అప్పుడు ప్రైజ్ లాంటిది ఇచ్చేవాళ్ళు ఆ కంపెనీ వాళ్ళు. 8 లక్షలు అమ్ముడు ఆయనకి బయట ఈ ప్రైజులు ఈ మీటింగ్లు అంటే ఇష్టం లేదు పవన్ కళ్యాణ్. అట్లా నేను సన్నివేశం రాసినటువంటి పాటతో పాటు నేను బాడీ వినిపించిన పాటలకి 2 పాటలు తీసుకున్నాడు. నువ్వు సారదాగుట మానులన్నో లేకుంటే సచ్చి ఊరుకుంటావులన్నా, నువ్వు బీరు దాగుట మానులన్నో లేకుంటే బాల్చి తన్నేస్తావులన్నా,
బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగినా, బ్రాందీ విస్కీ రమ్ము ఏ బ్రాండు దాగిన, జబ్బుబడి నీ వల్లు గబ్బు గబ్బు అవుతుంది. ఇట్లా ఈ పాట ఒకటి పెట్టుకున్నాడు. తర్వాత రాబోయి మా కంట్రీకి నూరంగుగా లైఫ్ ఉన్నది, బొంబడు లైఫ్ ఉన్నది, లైఫ్ ఉన్నది, బొంబడు లైఫ్ ఉన్నది, తిననీకి బ్రౌన్ షుగర్ మందున్నది, నువ్వు తాగనీకి సర్కారు సారున్నది, ఆడనీకి ప్రేకులే సాటున్నది, నువ్వు చూడనీకి బ్లూ ఫిలిము సినిమున్నది, కూడనీకి వ్యభిచారుల గుంపున్నది, గుంపున్నది మెహదీలో గుంపున్నది, గుంపున్నది మెహదీలో గుంపున్నది. అందుకే రాబోయి మా కంట్రీకి నూరంగుగా లైఫ్. ఇట్లా ఒక 3 చరణాలు. ఇప్పుడు మీరు 3 పాడారు కదా, 3 పాటలు పాడారు కదా, నాకేమనిపిస్తుంది అంటే అది కొంచెం జానపద బాణీలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీరు పాడిన అదే పాట ఒరబడి అంటే ఆ స్వరకల్పన అంతా ఉందా అదే సేమ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా మీ పాటకే ఓటేసి ఇవే పెట్టాడు ట్యూన్స్. మిగతా 2 పాటలు పవన్ కళ్యాణ్ సొంతంగా పాడాడు. అయితే అక్కడ సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో, మనము సినిమాకి సర్టిఫికెట్ ఇచ్చేటువంటి సెన్సార్ బోర్డు వాళ్ళు, ఏమండి నువ్వు అంత అద్భుతమైన పాటలు గత సినిమాలలో పాడావు, ఇప్పుడు కొంచెం మన దేశాన్ని కించపరిచినట్టు ఉంది కదా, రాబోయి మా కంటున్నాం, అది కొంచెం వద్దండి దాన్ని మార్చమంటాను. దాన్ని చిన్నగా ఏం మార్చేవాడు, రాబోయి మా ఇంటికి నూరంగు అని పెట్టామంతే. అట్లా ఆ పాట 3 పాటలు. ఇక దాని తర్వాత మనం కొంచెం బాగా అన్నవరము ఇంకా చాలా గుడుంబ శంకరు, అన్నవరం ఇట్లా ఒక 25 సినిమాలకు ఇప్పటి వరకు నేను రాసిన పాటలు మేడం. అందులో పవన్ కళ్యాణ్కి ఎక్కువ రాశాను, గుడుంబ శంకరు, అన్నవరం, బాలు ఇలాంటి సినిమాలలో. ఇక మీరు రాసిన మిగిలిన సినిమాలు అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయనకు రాసిన సినిమాలు పాటలు పాడారు కదా మీరు, మిగిలిన సినిమాలు కొన్ని సినిమా ఉదాహరణకి ఇప్పుడు మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు, ఆయన సినిమా సూర్యం అని వచ్చింది, దాన్ని కూడా ఒక ఐటమ్ సాంగ్లో ఆడేదాన్ని. అది కూడా జానపదం. ఓ సోసీనంగన సీసీర కొంగు జారేసి మైదాకు చేతుకుందని నాటకాలు ఆడేసి చీరదో పని సైగ చేసి సోలిపోయి నా పైన వాలి చిందులేసినావే చిందులేసినావే, ఓయ్ పిల్ల ఓయ్ పిల్ల ఓయ్ పిల్ల నోటి కంది జారిపోయే రసగుల్లా, ఇదొక పాట. తర్వాత మన చిన్నజీ సినిమాలకు ఎక్కువ వచ్చినటువంటి తర్వాత హీరో కూడా అయిన మన సినిమా హీరోగా ఆయన సినిమా వచ్చింది ఒకటి తపన అని, జయప్రద వాళ్ళ అక్క కొడుకు హీరో, ఈయననేమో డాన్స్ మాస్టర్, అదొక సినిమా. దాంట్లో ఏంటంటే ఒక హీరో తన యొక్క లవర్ గురించి ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి నా లవ్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి పాట అది. ఐ లవ్ యూ మై డార్లింగ్ దండిగా, ఐ లవ్ యూ మై డార్లింగ్ దండిగా, నువ్వు ఎస్ అంటే బ్రతుకంతా పండగ అంటే అది అంటది. పడవద్దుల నా వెంట మొండిగా, నువ్వు పడవద్దుల నా వెంట మొండిగా, నీ ప్రపోజల్ ఏదున్న దండగా అనేసి ఇది ఒక పాట. ఇట్లా నేను రాసినటువంటి పాటలకి వెళ్ళి ఒక అంటే హిట్ అయినటువంటి పాటలలో ఈ తపన, సూర్యం, తర్వాత మధ్యలో వచ్చినటువంటి సినిమా మనోరమ అని వచ్చింది. హైదరాబాద్ అంటేనే పానీపూరు, తిననీకి వస్తారు నోరు ఊరి అని ఇట్లాగా. అట్లాగే శ్రీరాములయ్యలో నిలేసినటువంటి విప్లవ గీతం అవుతుంది, భరతమాత విముక్తి కొరకు పోరాడి అమలులైన వీరులారా అని చెప్పేసి లాల్ లాల్ సలాం అనే పాట. అట్లనే ఒక గల్ఫ్ అనే సినిమా వచ్చింది, దాంట్లో అద్భుతమైనటువంటి కవాలి సాంగ్. అటువంటి ఒక 25 సినిమాలకు ఇప్పటివరకు రాశాను. ఇంకా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఎన్ని ఉన్నాయి? రిలీజ్ అవ్వాల్సినటువంటి ఇప్పుడు ఒకటి రోటీ కపడా ఆర్ లవ్ అని వస్తుంది ఒక సినిమా, దాంట్లో ఒక మంచి స్నేహం గురించి పాట రాశాను మేడం. ఇంకోటి ఇలా అయితే ఎలా అని ఒక సినిమా వస్తుంది, అది చిన్న బడ్జెట్ సినిమా, దాంట్లో కూడా రాసిన, దాంట్లో ఒక పాట రాశాను. అంటే మీరు అన్ని రకాల పాటలు రాసేసారు అయితే? అంటే నేను రాసినటువంటి ఒక డ్యూయెట్ సాంగ్స్ రాశారు, విప్లవ గీతాలు రాశారు, జానపద సాహిత్యానికి సంబంధించిన అడవినా తల్లిరా అని ఒక సినిమా వచ్చింది మేడం, దానికి నంది అవార్డు వచ్చింది, సినిమాకి వచ్చింది. అయితే నాకు కూడా నంది అవార్డు అంతా ఫిక్స్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జ్యూరీలో ఒక ఆయన ఇప్పుడు పాపం నన్ను చాలా ఫీల్ అయిన తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ గారు, అప్పుడు నేను తెలియదు ఆయనకి.
దాన్ని కొత్త కొత్త వాళ్ళకి ఎందుకయ్యా సీతారామ శాస్త్రికి ఇచ్చానంటే సీతారామ శాస్త్రికి ఇచ్చేశారు. తర్వాత నేను పరిచయం బాగా స్నేహం అయిన తర్వాత అరే సారీ మాస్టర్జీ నీకు అప్పుడు ఆల్రెడీ మేము ఇవ్వాలనుకున్నాం కానీ మీరు కొత్త వాళ్ళ ఎందుకని నేనే మీరు ఇలా రాస్తూనే ఉన్నారు కదండి, ఫ్యూచర్లో మీకు తప్పకుండా నంది అవార్డు రావాలని కోరుకుంటున్నాను. మాస్టర్జీ గారు, మరి ఇప్పటి వరకు మీరు సినీ ప్రస్థానం గురించి చెప్పారు, అలాగే మూలవాసుల సిద్ధాంతం చెప్పారు, తర్వాత మీ గురించి మీ కుటుంబ నేపథ్యం గురించి కూడా చెప్పారు. అయితే ఇప్పుడు మీ సాహిత్యంలో ఎటువంటి ప్రక్రియలు మీరు రూపొందించారు, ఇప్పటి వరకు ఎలా నడుస్తోంది మీ సాహిత్య ప్రస్థానం? మొట్టమొదటిగానైతే మేడం నేను అంటే ఫస్ట్ నా పుస్తకంగా వెలువడినటువంటి దళిత గీతాలు ఈ కారంచేడు సంఘటన జరిగిన తర్వాత ఒక 10 పాటలతో రూపాయి దాని వెల ఆ యొక్క పుస్తకం తీసుకురావడం, అది దళిత గీతాలతో పేరు. దాన్ని తర్వాత క్రమంలో ఒక మంచి అంటే కలర్ఫుల్ ఫోటోతోటి ఒక 30 పాటలతోటి వచ్చింది మూలవాసుల పాటల దళిత గీతాలే. అదొక 6 సంపుటాలకు వచ్చింది. దాన్నే ఇప్పుడు దళితులు అంటారంటే కేవలం ఒక్క వర్గానికి సంబంధించిన వాళ్ళు అవుతున్నాయి. మూలవాసుల పాటలని ఒక 100 పాటలతో ఒక పుస్తకం చేయడం. ఈ గేయ ప్రక్రియకు సంబంధించినటువంటి దళిత గీతాలు, ఇప్పుడు నేను పాడినటువంటి భక్తి గీతాలు ఏమన్నాయి అవన్నీ కలిపి మనకి డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా ఆయన ఒక 36 పాటలని ఒక పుస్తకం తెచ్చారు, గుడి గంటలని పుస్తకం. ఇందులో అన్ని భక్తి గీతాలు నేను చిన్నప్పటి నుంచి రాసినవి కూడా అందులో ఉన్నాయి. తర్వాత బౌద్ధ గీతాలని బుద్ధుడు యొక్క జీవితం, ఆయన యొక్క చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన సాధించినటువంటి తాత్విక చింతన గురించి బుద్ధుడి. అట్నే సమతా గీతాలని జగజీవన్ రామ్, సదాస్మరణీయులని ఎవరైతే ఈ బహుజనుల యొక్క మూలవాసుల యొక్క అందరి యొక్క విముక్తి కోసం పోరాడే బుద్ధుడు, బసవేశ్వరుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, అంబేద్కర్ మొదలుకొని కాంశీరామ్ వాళ్ళకు నార్త్ ఇండియన్ వాళ్ళతో పాటు ఇక్కడ పుట్టి ఇక్కడ వెలిగినటువంటి వాళ్ళ దాంట్లో ఈశ్వరిబాయి, సదాలక్ష్మి, ఇంకా ఈ సంజీవ ఇలాంటి వాళ్ళ గురించి ఒక సదాస్మరణీయులని పుస్తకం చేయడం జరిగింది. అట్లాగే మన గురు రవిదాస్ గురించి ఒక 8 పాటలు, ఇట్లా ఒక 10 రకాల పాటల పుస్తకాలు ఇవి వచ్చినాయి మేడం. తర్వాత నాటికలు వచ్చేసి ఒక 4 నాటకాలు, అందులో చాలా ఫేమస్ అయింది, నాకు నంది అవార్డు కూడా వచ్చినటువంటి నాటకం ఏంటంటే అఖండ విప్లవజ్యోతి అంబేద్కర్ అని ఈ 2008లో నెల్లూరులో జరిగిన నంది నాటకోత్సవాలలో రావడం జరిగింది. అట్నే ఆ తర్వాత ఖమ్మంలో జరిగినటువంటి మన నంది నాటకోత్సవాలలో నేను ప్రదర్శించినటువంటి నాటకం అంగుళిమాలుడు, బుద్ధుడి యొక్క జీవిత చరిత్ర. దాని తర్వాత రాజు రాయలు మంత్రి తిమ్మస్ అని రాజు శ్రీకృష్ణ దేవరాయల గురించి రాసిన నాటకం. ఆ తర్వాత ఎర్రగబ్బిలం అని ఒక నాటకం మేడం. ఇవి 4 నాటకాలు. తర్వాత నేను రాసినటువంటి నాటకాలు చిన్నప్పటి నుంచి రాసినటువంటి ఒక నాటకం ఏంటంటే స్కోర్ ఎంత అనే నాటకం, రేడియో నాటకం. అట్నే కాముడు, ఇందాకడ దుందా, ఈ పిచ్చికి పేరు పెట్టండి, ఇలా ఒక 6 నాటికలు రాశాను. ఈ నాటక ప్రక్రియలు అన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది. 100 గొంతులు వేడప్పుడు కానీ ఇది నాటకాలకు సంబంధించి. అయితే మీరు డాన్స్ మాస్టర్ అంటే మాస్టర్జీ గారు మొట్టమొదట నాకు తెలిసినంత వరకు డాన్స్ మాస్టర్గా తెలుసు. ఆయన డాన్స్ నేర్చుకోవడం కానీ డాన్స్ నేర్పడం కానీ రెండిట్లో దిట్ట. సో అది ఆ పేరు ఎలా వచ్చింది? మీరు సాహిత్యం పైనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా కనిపిస్తుంది ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నంత వరకు. మరి డాన్స్ గురించి? డాన్స్ కూడా ఏంటంటే నేను 8th క్లాస్ చదివేటప్పుడు మాకు స్కూల్ యానివర్సరీ అవుతుంది కదా, అప్పుడు ఏదైనా ప్రోగ్రాంలో మీరు కూడా ఏదైనా పాట నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలి, అందరి చేత షబ్బాస్ అనిపించుకోవాలా, నా కులం కాదు ఇక్కడ నాకు టాలెంట్ మెచ్చుకోవాలని చేసేసి నేను షికారి డ్యాన్స్ అని సొంతంగా ఒకటి ఇట్లా ఒక వ్యక్తి లేచి ముఖం గిన కడుక్కొని అవన్నీ బాణాలు గినాలు తీసుకొని అడిగి పోయి ఇట్లా చూస్తూ లేడీ కనబడంగానే ఒక సింహం లేడో కనబడంగానే దాన్ని బాణంతో కొట్టి వేసుకొని వచ్చేదిగా ఒక కథ దాన్ని తీసుకొని నేను ఆ డ్యాన్స్ని చూసేసి మా బొల్లారంలో అప్పటికే బాగా ప్రముఖంగా పేరు వస్తున్నటువంటి రవీంద్రనాట్య కళా సమితి అనేది ఒకటి ఉండే. గోపాల్ రెడ్డి, లక్ష్మణ్, చిన్న లక్ష్మణ్, పెద్ద లక్ష్మణ్ వీళ్ళందరూ ఒక అద్భుతమైనటువంటి వాళ్ళు. తర్వాత కాలంలో తీర్పు, విధివిలాసం ఇలాంటి సినిమాలలో కూడా చేశారు వాళ్ళు డ్యాన్స్. అలాంటి వాళ్ళు నన్ను ఆ డ్యాన్స్ రీల్ బాగా ఆడుతున్నారని మా గ్రూప్లో చేరుతామంటే చేరాను.
అక్కడ జానపద నృత్యాలు వచ్చేసి దొరైరాజు అనే అటువంటి మహానుభావుడు, మంచి బ్రహ్మాండమైనటువంటి డ్యాన్స్ మాస్టర్ ఆయన, రామకృష్ణపురంలో వచ్చి నేర్పించాడు. ఇక కూచిపూడి డ్యాన్స్ వచ్చేసి వేదాంతం జగన్నాథం శర్మ అనే మహానుభావుడు వారానికి 2 సార్లు వచ్చి కూచిపూడి నృత్యం నేర్పించాడు. ఇలాగ డ్యాన్సులు నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నేను స్వయంగా ఈ స్కూళ్ళల్లో డ్యాన్సులు నేర్పించడం మొట్టమొదటి నేను చదువుకున్నటువంటి స్కూల్ ఎస్పీజీ స్కూల్ అని మా డౌటన్లో ఉంది, అక్కడ మొట్టమొదటి నేర్పించాను. అది చూసి ఎస్పీజీ గర్ల్స్ హై స్కూల్ అని ఉంది సికింద్రాబాద్లో, ఈ మనోహర్ థియేటర్ దగ్గర. ఆవిడ పిలిపించి ఆవిడైతే నేను ఫస్ట్ నేర్పించిన డ్యాన్స్కే ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అప్పుడు ప్యారడైస్ డే మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వేసిన దాంట్లో మరి నేను నేర్పించిన డ్యాన్స్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. అబ్బా ఇక అలాగా మా డ్యాన్స్ ప్రక్రియ అట్ట తాండూరులో అయితే అన్ని స్కూల్స్లో డ్యాన్స్. సో ఇట్లా సాహిత్యం నృత్యం రెండు కంబైన్ చేసి సంగీతంతో కంబైన్ చేసి చాలా గొప్పగా మీరు ముందుకెళ్ళారు. సో ఫైనల్గా మరి ఇన్నిట్లో మీ రంగప్రవేశం ఉంది కదా, కాబట్టి వీటికి సంబంధించిన అవార్డులు రివార్డులు మరి గుర్తింపులు ఏమేమి ఉన్నాయో తెలియచేయండి మాకు. అంటే ప్రేమాభిమానాలతో ఇచ్చే సంఘాల వాళ్ళు ఇచ్చినవి చాలా వచ్చినాయి. అంటే ప్రభుత్వం తరఫు వచ్చినటువంటి మాత్రం ఒక 3 ఉన్నాయి. ఒకటి కీర్తి పురస్కారం, ఒకటి జాషువా క్యాష్ అవార్డు, ఒకటి ఏంటంటే కేంద్రంలో మన కేంద్ర సాహిత్యం అసలు దళిత సాహిత్య అకాడమీ అనేవాళ్ళు అక్కడ నేషనల్ అవార్డు ఇచ్చారు. ఈ 3 వీటితో పాటు ఏంటంటే నాకు జాషువా అవార్డు, మరి అంబేద్కర్ అవార్డు, తర్వాత కొండలక్ష్మీబాబు గారు ఇచ్చినటువంటి అవార్డు, ఇట్లాంటివి చాలా వచ్చినాయి మనకి అవార్డ్స్. నేను పెద్దగా వాటి గురించి పట్టించుకోలేదు, మీకు తెలుసు, మీకు కూడా తెలుసు. అంటే అవార్డులు అనేవి జస్ట్ మనకి ఇచ్చేటటువంటి గుర్తింపు, ఉత్సాహం, ప్రోత్సాహం అంతే. అక్కడితోటి మన ప్రక్రియ ఎప్పటికీ ఆగదు, ముందుకు వెళ్తూ ఉంటాము. అయితే మీకు ఇన్ని చేశారు, ఇన్ని ప్రక్రియల్లో ఉన్నారు, అయితే మీకు నచ్చిన పాట, చాలా మంచి పాట, దీంతో మన ఇంటర్వ్యూని ముగిద్దాం. ఒక మంచి పాటతో. నాకు ప్రపంచవ్యాప్తంగా అక్కడ సౌత్ ఆఫ్రికా నుండి మొదలుకొని ఆస్ట్రేలియా వాళ్ళకి పేరు ఇచ్చిన పాట, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రాసినటువంటి పాట, ఆ పాటతో ముగిద్దాం. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి సుక్కలు గురువంగో, ముందుగా నిందలచి పాటలు పాడేము, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో, అందుకో దండాలు బాబా అంబేద్కర్, నీ తల్లి భీమబాయి, నీ తండ్రి రామ్జీ, నీ ఊరు అంబవాడ, నీ జిల్లా రత్నగిరి, ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో, అందుకో దండాలు బాబా అంబేద్కర్. అంటరాని వాడంటూ అగ్రజాతి మూర్ఖులంతా అడుగడుగున నిన్ను బడిలో అవమానం చేసినప్పుడు, అంటరాని తరమును పాటించిన వాళ్లకు తగిన శాస్తి చేస్తానని శపథము చేశావో, అందుకో దండాలు బాబా అంబేద్కర్. పట్టుదలగా ప్రపంచపు పెద్ద చదువులన్నీ చదివి రంకునే పురుగంధాల రంగంతా బయటపెట్టి కులగజ్జి మూర్ఖులతో ఎనలేని పోరు చేసి పీడితులకు తాడితులకు హక్కులు సాధించి మా హీనమైన బ్రతుకులకు వెలుగును చూపావో, అందుకో దండాలు బాబా అంబేద్కర్. దేశభక్తి నీ సొత్తు, మానవతే నీ గుండె, కరుణంటే నీ మనసు, సమతంటే నీ ధమ్మం, ఎన్నో సుగుణాలు ఇవిడున్నా నీవు ఈ పీడితుల బాధ బాప బుద్ధుడవైనావో, అందుకో దండాలు బాబా అంబేద్కర్. వెరీ నైస్ అండి, చాలా బాగుంది, వండర్ఫుల్. సో ఇదండి ఈరోజు డాక్టర్ గంగాధరి మాస్టర్ గారి గురించి చాలా విశేషాలు తెలుసుకున్నాం కదా. మరిన్ని విశేషాలతో మళ్ళీ తొలి అడుగు ఛానల్ మరిన్ని ఇంటర్వ్యూలతో మీ ముందుకు వస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం. అందుకో దండాలు బాబా అంబేద్కర్, ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, ఈ దళిత జాతి పీడితులకు పండుగ రోజంటో, అందుకో దండాలు బాబా అంబేద్కర్. వెరీ నైస్ అండి, చాలా బాగుంది, వండర్ఫుల్. ఆడవాళ్ళని లైసెన్స్డ్ వ్యభిచారం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా నేను ఒక పాట రాశాను. మా ఊరి దొరలకు ఉంపుడు గత్తెను పేరు జోగినమ్మో, నేను ఊరు సానినమ్మా, నా పేరు జోగినమ్మో, నేను ఊరు సానినమ్మా.
మీరిక ఆలకించుడమ్మా. ఇది మొత్తం కథలాగా పాట పవన్ కళ్యాణ్ నేను పాడితే ఆయన కళ్ళకి వెళ్ళి పుట్ట నీళ్లు గాలి గట్టిగా చేయబట్టుకొని చెప్పాడు మాస్టర్జీ, ఇక నుంచి నువ్వు నా సినిమాలకు రాయాల అని చెప్పి. నారాజుగా కురమా అన్నయ్య, నజీరు అన్నయ్య, ముద్దుల కన్నయ్య, అరే మన రోజు మనకుంది మన్నయ్య. నమ్మొద్దు రన్ను నాయకుని గుమ్మాని కుదిరిస్తారన్ను నమ్మినోళ్ళి. తన బతుకులో వెలుగు కొరకు నాయకుడు మన దీపాలార్పేస్తాడమ్మో నాయకుడు.